నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దేశంలో సార్వత్రిక ఎన్నికల సెమీఫైనల్ కు నగారా మోగింది. త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఛత్తీస్గఢ్ లో నవంబర్ 7, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో 15 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి సాధించుకున్న అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అయితే ఈసారి కాంగ్రెస్ పట్టు నిలబెట్టుకుంటుందే, బీజేపీ గాడిన పడుతుందా? ఛత్తీస్గఢ్ లో రాజకీయ పరిస్థితులేంటి? వాజ్ ది స్టోరీ. ఛత్తీస్గఢ్ శాసనసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ హోరాహోరీగా పోరాడుతున్నాయి. మళ్లీ నెగ్గాలన్న కృతనిశ్చయంతో ఉన్న కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెడుతోంది. గత 5 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్కు ఉన్న జనాదరణే తమ పార్టీని మళ్లీ గెలిపిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కంచుకోట ఛత్తీస్గఢ్ తమ చేజారిపోయే ప్రసక్తే లేదని అంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పీఠం దక్కించుకోవాలన్న పట్టుదలతో బీజేపీ నాయకులు ప్రచారం ముమ్మరం చేశారు. భూపేష్ బఘేల్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, వారంతా తమని ఆదరిస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఛత్తీస్గఢ్లో ఆమ్ ఆద్మీ పార్టీతో సహా ఇతర చిన్నా చితకా పార్టీలు సైతం అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. రాష్ట్రంలో 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. కొన్ని సీట్లైనా గెలుచుకుని కింగ్ మేకర్ కావాలని చిన్న పార్టీలు ఆరాటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో నవంబర్ 7, 17వ తేదీల్లో 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఇటీవల పోలింగ్ తేదీని మార్చాలని పలు పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీనిపై ఈసీ మాత్రం స్పందించలేదు. 2018లో జరిగిన ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 90 సీట్లకు గాను 68 స్థానాలు సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్షాల్లో బీజేపీ 15, బీఎస్పీ 2, జనతా కాంగ్రెస్ 5 చొప్పున గెలుచుకున్నాయి. ఈ నేపథ్యంలో 15 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి సాధించుకున్న అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అయితే ఈసారి కాంగ్రెస్ పట్టు నిలబెట్టుకుంటుందా, బీజేపీ గాడిన పడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఛత్తీస్గఢ్లో మొత్తం 2.03 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో 1.01 కోట్ల మంది పురుష ఓటర్లు, 1.02 కోట్ల మంది స్త్రీ ఓటర్లు ఉన్నారు. ఇక కొత్త ఓటర్లు ప్రధాన పార్టీలకు సవాలుగా మారారు. ఈ 5 ఏళ్లలో 7.23 లక్షల మంది కొత్త ఓటర్లు పుట్టుకొచ్చారు. అయితే వీరు గెలుపును తారుమారు చేసే అవకాశం ఉంది. కొత్త ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్కు 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2018లో అధికారం లభించింది. విపక్ష బీజేపీ మొదట్లో బలహీనంగా ఉన్నట్టు కనిపించినా ఎన్నికలు సమీపించే కొద్దీ బలం పుంజుకుంటోంది. అధికార కాంగ్రెస్కు సవాల్ విసురుతోంది. ప్రభుత్వ పథకాల అమల్లో అవినీతి, కుంభకోణాలు, బుజ్జగింపు రాజకీయాలు, మత మార్పిడిలను ప్రధానంగా తెరపైకి తీసుకొస్తూ బఘేల్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ఏడాది క్రితం వరకు బల్లగుద్ది మరీ చెప్పిన విశ్లేషకులు ఇప్పుడు ఆ సాహసం చేయలేకపోతున్నారు. బీజేపీకి విజయావకాశాలు మెరుగయ్యాయని పరోక్షంగా అంగీకరిస్తున్నారు. బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచార వ్యూహం మార్చారు. కాంగ్రెస్ అవినీతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. మరోవైపు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందంటూ ప్రజలకు తెలియజేస్తున్నారు. మోదీకి లభిస్తున్న జనాదరణ ఎన్నికల్లో ఓట్లుగా మారి తమకు లబ్ధి చేకూరుస్తుందని బీజేపీ నాయకులు విశ్వసిస్తున్నారు. ఛత్తీస్గఢ్పై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. మోదీ గత 3 నెలల్లో 4 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అమిత్ షా తరచుగా ఛత్తీస్గఢ్లో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చోటు చేసుకున్న అవినీతిని ఎండగడుతున్నారు. తాము అధికారంలోకి రాగానే బఘేల్ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపిస్తామని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. రాష్ట్ర బీజేపీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించి గెలుపు దిశగా నడిపించడానికి మోదీ, షా ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా
కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుంది. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతామని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. అసెంబ్లీలో తమ ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉంటుందని చెబుతున్నారు. ఎన్నికల్లో సర్వ ఆదివాసీ పార్టీ, గోండ్వానా గణతంత్ర పార్టీ కూడా పోటీ పడుతున్నాయి. ఛత్తీస్గఢ్ లో అవినీతి చుట్టే రాజకీయం తిరుగుతోంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం అవినీతి పాలన చేస్తుందని బీజేపీ ఆరోపిస్తోంది. 10 ఏళ్లకు పైగా పాలించిన బీజేపీనే అనేక కుంభకోణాలకు పాల్పడిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఛత్తీస్గఢ్ జనాభాలో 32% మంది గిరిజనులు ఉన్నారు. వారి ఓట్లపై అన్ని పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ సీట్లకు గాను 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా 68 సీట్లు గెలుచుకుని జయకేతనం ఎగురవేసింది. బీజేపీకి కేవలం 15 సీట్లు లభించాయి. మాజీ సీఎం అజిత్ జోగి స్థాపించిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్కు 5 సీట్లు దక్కాయి. బీఎస్పీ 2 స్థానాలు గెలుచుకుంది. ఈసారి ఎన్నికల్లో 75 సీట్లను తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ముఖ్యంగా ప్రచారంలో అవినీతి ఆరోపణలు కాంగ్రెస్ బీజేపీ మధ్య బాంబుల్లా పేలుతున్నాయి. బొగ్గు గనులు, ఆవు పేడ సేకరణ పథకం, డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడిందని బీజేపీ ఆరోపిస్తోంది. వీటికి సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా వంటి బీజేపీ అగ్రనేతలు ఈ అస్త్రాలను ఎక్కుపెట్టి బఘేల్ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఛత్తీస్గఢ్కు కాంగ్రెస్ ఏటీఎంగా మారిందని ఆరోపించారు. దీనిని ధీటుగా కేంద్ర ప్రభుత్వం తన ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ రైతుల కోసం రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్ యోజన, గోధన్ న్యాయ్ యోజన, రాజీవ్ గాంధీ గ్రామీణ్ భూమిహీన్ కృషి మజ్దార్ కృషి న్యాయ్ యోజన పథకాలను తీసుకొచ్చింది. ఈ పథకాల ద్వారా కాంగ్రెస్కు ఉన్న సానుకూలత బీజేపీకి సవాలుగా మారనుంది. ఈ 5 ఏళ్ల కాలంలో ఉపజాతీయవాద భావాన్ని సీఎం భూపేష్ బఘేల్ ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇందులో భాగంగా ఛత్తీస్గఢ్ ప్రాంతీయ, సాంస్కృతిక సంప్రదాయాలను పెంపొందించడానికి కృషి చేశారు. దీనివల్ల ప్రజల్లో పెరిగిన ప్రాంతీయ భావం కాంగ్రెస్కు ఉపయోగపడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మద్యాన్ని నిషేధిస్తామనే కీలక ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చని బఘేల్ ప్రభుత్వాన్ని బీజేపీ లక్ష్యంగా చేసుకుంది. 2018లో కాంగ్రెస్కు మహిళా ఓట్లు రావడానికి ఈ హామీ దోహదపడిందని భావిస్తున్నారు. అయితే ఈ హామీ ఎందుకు నెరవేర్చలేదని బీజేపీ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చి మరో కీలక హామీ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ. ఇది దాదాపు 1.5 లక్షల మంది ఉద్యోగులను ప్రభావితం చేసింది. దీన్ని కూడా బీజేపీ అస్త్రంగా మార్చుకుంది. రాష్ట్ర జనాభాలో 52% ఉన్న ఇతర వెనుకబడిన తరగతులు 27% రిజర్వేషన్ కోటా డిమాండ్ చేస్తున్నారు. సాహు, కుర్మి, యాదవ్ అనే 3 ప్రముఖ ఓబీసీ కమ్యూనిటీలు 2018 ఎన్నికలలో ఎక్కువగా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చాయి. ఈ కోటాను 58%కి పెంచుతూ బీజేపీ ప్రభుత్వం 2012లో జారీ చేసిన ఉత్తర్వులను ఛత్తీస్గఢ్ హైకోర్టు గత ఏడాది పక్కన పెట్టింది. ప్రస్తుతం కాంగ్రెస్కు ఇది ఆందోళనకరంగా మారింది. వారం రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ 30 మందితో తొలి జాబితా ప్రకటించింది. సీఎం బఘేల్ ఎప్పటిలా తన పటాన్ నియోజకవర్గం నుంచి ఉప ముఖ్యమంత్రిగా టీఎస్ సింగ్దేవ్ అంబికాపూర్ నుంచి పోటీ చేయనున్నారు. ఈ 30 నియోజకవర్గాల్లో 14 ఎస్టీ, 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు, మిగతా 13 జనరల్ స్థానాల్లో 9 ఓబీసీలకు కేటాయించింది. తాజాగా రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. మరో 53 స్థానాలకు అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. భత్గావ్ నుంచి పరాస్నాథ్ రాజ్వాడే, ఖట్గోరా నుంచి పురుషోత్తం కన్వర్, బెల్తారా నుంచి విజయ్ కేసర్ వాణి, అకల్తారా నియోజకవర్గం నుంచి రాఘవేంద్ర సింగ్, బిల్హా నుంచి సియారాం కౌశిక్ బరిలో నిలుస్తున్నారు. బీజేపీ మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి దఫా పోలింగ్ కు ఛత్తీస్గఢ్ సిద్ధమవుతోంది. నవంబర్ 7వ తేదీన తొలి విడత పోలింగ్ జరగనుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గతంలో వరుసగా 15 ఏళ్లు ఆ రాష్ట్రాన్ని పాలించిన బీజేపీ అధికారం కోసం ప్రయత్నిస్తుండగా భూపేష్ బఘేల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది.
ఛత్తీస్గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన 3 ఏళ్లకు అధికారంలోకి వచ్చిన బీజేపీ 2003 నుంచి 2018 వరకు వరుసగా 3 పర్యాయాలు పాలించింది. అనంతరం ప్రభుత్వ వ్యతిరేకతతో అధికారాన్ని కాంగ్రెస్కు అప్పజెప్పాల్సి వచ్చింది. 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్గఢ్లో ఏకంగా 68 సీట్లలో కాంగ్రెస్ విజయ దుందుబి మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రైతులు, గిరిజనులు, పేదలే లక్ష్యంగా పలు పథకాలతో దూసుకెళ్తున్న కాంగ్రెస్ మరోసారి ఎలాగైనా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. సీఎం భూపేష్ బఘేల్కు ఉన్న పాపులారిటీపైనే అధికార కాంగ్రెస్ ఆధారపడినట్టు తెలుస్తోంది. ఓబీసీ, గిరిజన ప్రజలు ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఆయనకు పట్టు ఉండడం కలిసొచ్చే అంశం. వీటితో పాటు ఆయన ప్రవేశపెట్టిన రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్, గోదాన్ న్యాయ్ యోజన, నిరుద్యోగ భృతి, అటవీ ఉత్పత్తులు, తృణధాన్యాలకు మద్దతు ధర వంటి కార్యక్రమాలు అమలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ గెలుపుపై ధీమాతో ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ యువ మితాన్ క్లబ్ వంటి కార్యక్రమాలతో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించింది. 2018 తర్వాత 5 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీ విజయం సాధించింది. పలు రాష్ట్రాల్లో మాదిరిగానే కాంగ్రెస్కు ఛత్తీస్గఢ్లోనూ అంతర్గత తిరుగుబాటు తప్పలేదు. ముఖ్యమంత్రి బఘేల్పై ఆ పార్టీ సీనియర్ నేత టీఎస్ సింగ్దేవ్ పలుమార్లు తిరుగుబావుట ఎగురవేయడం పార్టీలో కలకలం రేపింది. దీంతో చివరకు అధిష్టానం ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. దాంతో వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగింది. ఈయనే కాకుండా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మోహన్ మక్రామ్కు బఘేల్తో సంబంధాలు లేవు. కొన్ని నెలల కిందటే ఆయన్ను కేబినెట్లోకి తీసుకున్నారు. ఇలా ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ను అంతర్గత విభేదాలు వెంటాడుతుండడం ప్రతికూల అంశం. ఇక ప్రభుత్వం విషయానికొస్తే బొగ్గు రవాణాలో అవినీతి, మద్యం అమ్మకాలు, జిల్లా మినరల్ ఫౌండేషన్ నిధులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అవకతవకలు వంటి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. గత 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో విఫలమైందనే ప్రచారం ఉంది. 2018లో ఓటమి తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి 3 సార్లు మార్చింది. అంతేకాకుండా అసెంబ్లీలో విపక్ష నేతను కూడా ఇటీవల మార్చడం గమనార్హం. అధికారంలో ఉన్న సమయంలో పౌర సరఫరాల కుంభకోణం, చిట్ ఫండ్ స్కామ్ ఆరోపణలతో ఏకధాటిగా 15 ఏళ్లు పాలించిన మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ను పక్కన పెట్టింది. వీటిని ఆయుధాలుగా మలుచుకున్న కాంగ్రెస్ అవకాశం లభించినప్పుడల్లా బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వంపై కేంద్ర అధిష్టానానికి విశ్వాసం లేదని ఎద్దేవా చేసింది. వీటిని ధీటుగా ఎదుర్కోవడంలో బీజేపీ విఫలమైందనే వాదన ఉంది. మొదటి విడత పోలింగ్ జరుగుతోన్న 20 స్థానాల్లో 17 చోట్ల కాంగ్రెస్ అధికారంలో ఉండగా బీజేపీ 2 స్థానాలకే పరిమితమైంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎలాగైనా రాష్ట్రంలో పుంజుకోవాలని ప్రయత్నిస్తోన్న బీజేపీ ఎన్నికల వ్యూహాన్ని మార్చింది. ప్రధాని మోదీతో పాటు అమిత్ షా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తొలి దఫా పోలింగ్ కోసం 40 మంది స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించేందుకు సిద్ధమైన బీజేపీ రెండో దఫా కూడా వీరినే ప్రధాన ప్రచారకర్తలుగా నియమిస్తున్నట్లు తెలిపింది. ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. మరోవైపు అభ్యర్థుల్లో ప్రముఖ నటులు, మాజీ ఐఏఎస్ అధికారులకు ప్రాధాన్యమిచ్చింది. మాజీ సీఎం రమణ్ సింగ్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత నారాయణ్ ప్రసాద్ చాందేల్తో పాటు నటుడు అనూజ్ శర్మ, ఇటీవల బెమతరా గ్రామంలో హింసాత్మక ఘటనల్లో మరణించిన యువకుడి తండ్రి ఈశ్వర్ సాహులతో పాటు 3 ఎంపీలు, 2 మాజీ ఐఏఎస్లను రంగంలోకి దింపింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి కుమారి శైలజా, లోక్సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లో సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పార్టీ నేతలు టీఎస్ సింగ్దేవ్, అల్కా లాంబా, అజయ్ మాకెన్ వంటి ప్రముఖుల పేర్లు కూడా ఈ జాబితాలో చోటు చేసుకున్నాయి. ఈసారి ఎన్నికల్లో 75 సీట్లలో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పెట్టుకుంది. ఓబీసీ, రూరల్ ఓట్లలో సీఎం భూపేష్ బఘేల్కు ఉన్న ప్రజాదరణ, రైతులు, గిరిజనులు, పేదల సంక్షేమ పథకాలపై ప్రభుత్వం దృష్టి సారించడంతో తమ గెలుపు నల్లేరు మీద నడికేనని ఆ పార్టీ అంచనా వేస్తోంది. 90 అసెంబ్లీ సీట్లున్న ఛత్తీస్గఢ్ అసెంబ్లీకి నవంబర్ 7వ తేదీన 20 స్థానాలకు గాను, తొలి దశలో 17న మరో 70 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 20న తొలి విడత నామినేషన్ల గడువు ముగియనుంది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.